అరుణ్ గారు హైకోర్టు అడ్వకేట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. అరుణ్ గారితో మాట్లాడదాం. అరుణ్ గారు, ఈ అరెస్ట్కి సంబంధించి ఇప్పటి వరకు ఈడీ అరెస్ట్ మెమో కానీ, లేకపోతే ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ కానీ, లేకపోతే అరెస్ట్ ఆర్డర్ కానీ, ఈ కాపీస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే ఒక చట్టం ప్రకారం తమకున్నటువంటి విస్తృత అధికారాల ప్రకారం ఈడీ ఈ అరెస్ట్ చేసిందని అనుకోవాలా, లేకపోతే ఎక్కడన్నా ఏమైనా ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి మీకు? ఎలాంటి ల్యాప్సెస్ లేవు సార్. ఈడీ ఈజ్ పర్ఫెక్ట్. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ లో ఈ రోజు ఈ మ్యాటర్ వచ్చిన సందర్భంలో నిజంగా సీరియస్నెస్ ఉంటే, రాజకీయం చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేకుంటే వాళ్ళ అడ్వకేట్ అపియర్ అయ్యేది కదా. ఆన్లైన్ లో వాళ్ళ జూనియర్ అడగడం జరిగింది, మా సీనియర్ రెడీగా లేరు అన్న సందర్భంలో సుప్రీంకోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు వరకు ఉన్న ప్రొటెక్షన్ ఆర్డర్ ని వాళ్ళ అడ్వకేట్ అడగడం జరిగింది, ఎక్స్టెన్షన్ చెయ్యండి అని అడగడం జరిగింది. 19వ తేదీ వరకే కదా ఉన్నది విచారణ, అవసరం లేదని సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ని పక్కకు పెట్టేసింది. అంటే దేర్ ఈస్ నో ఎక్స్టెన్షన్ యాజ్ సో కాల్డ్ ఎక్స్టెన్షన్. విచారణ ఉంటుందా, తీర్పు రాబోతోందా, ఏం జరగబోతోంది? అయిపోయింది సార్, అయిపోయింది, కేసు అయిపోయింది. టైం తీసుకుంటారు కాదు సార్, ఆ తీర్పు రాకముందే సార్, ఆ తీర్పు రాకముందే అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలి? నాకు క్వశ్చన్ అది సార్. వి కెనాట్ ఐసోలేట్ ది సో కాల్డ్ అరెస్ట్. ఓకే, ప్రణీత్ రావు అనే వ్యక్తితో ఈడీ అధికారుల ఫోన్లను, ఐటీ అధికారుల ఫోన్లను ట్యాప్ చేయించి వాళ్ళు వచ్చే కంటే ముందే ఇక్కడ లారీల కొద్ది జనాలను పోగేసిన అవకాశం ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత లేదు. ఈ ప్రణీత్ రావు ఇష్యూనే వాళ్ళకు ఆశనిపాతం. ఎప్పుడైతే ప్రభుత్వం పోయిందో వచ్చిన విషయం ఇది. 2022 డిసెంబర్ 11న తొలిసారి కవిత విచారణ జరిగింది. మళ్ళీ 22 మార్చి 11న ఢిల్లీలో విచారణ చేసింది ఈడీ. 2022 మార్చి 20న రెండోసారి పిలిచింది. 2023 ఫిబ్రవరి 21న మళ్ళీ నోటీసులు ఇచ్చింది. 2024 జనవరి 5న మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. 2024 ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా రాలిన సిబిఐ నోటీసులు ఇచ్చింది. సరే, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయడానికి ఏమైనా కారణాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఈ రోజు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు అంటే ఇంటరిమ్ ఆర్డర్ ని పార్ట్ అండ్ పార్సల్. ఇక్కడ అండర్టేకింగ్ నాట్ ఓన్లీ ఈడీ ఇవ్వడమే కాదు, వీళ్ళు కూడా అండర్టేకింగ్ ఇచ్చిర్రు. మేము విచారణకు సహకరిస్తామని చెప్పిర్రు. విచారణకు సహకరిస్తామని చెప్పిన తర్వాత ఎప్పుడు వెళ్ళిండ్రు? లాస్ట్ మంత్ 26th రోజు అడిగితే నేను రానని చెప్పిండ్రు. ఇన్ వాట్ వే ది కామెంట్, వాట్ వే ది రైట్? ఇప్పటి వరకు 8 సార్లు నాకు సబ్జెక్టివ్ కరెక్షన్, 8 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి 8 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయన ఏ రోజు వెళ్ళలేదు. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందా సార్ అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ ఏమైనా? కాదు సార్, ఇక్కడ పెండింగ్ లో ఉంది ఒకటి, అక్కడ పెండింగ్ లో కూడా లేదు రెండోది. 8 సార్లు నోటీసులు ఇస్తే ఆయన పట్టించుకోలేదు, దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పట్లో రాలేకపోతున్నారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు కదా సార్. కవిత గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారని కాదు, నాకు అర్థం కాదు ఏంటంటే సుప్రీంకోర్టు కవిత వెళ్ళారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేయాల్సిందని చేశారా ఏంటి? సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది రైట్ కదా సార్, ఏ కోర్టుకైనా వెళ్ళే రైట్ ఈ దేశ పౌరులకు ఉంది కదా. పిటిషనర్ అండర్టేకింగ్ కూడా ఉంది, నేను విచారణకు సహకరిస్తా అన్న పక్షంలోనే నాట్ టు టేక్ ఎనీ కోహెసివ్ స్టెప్స్ అని చెప్పి స్పష్టంగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని ఇంతవరకు హానర్ చేసిండ్రు. ఈ రోజు వరకు ఉదయం వరకు ప్రొటెక్షన్ ఉంది. ప్రొటెక్షన్ వారి నిజంగా కూడా వీళ్ళకు కమిట్మెంట్ ఉంటే, రాజకీయం చేయాలని లేకుంటే, ఒకవేళ రాజకీయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు అరెస్ట్ అయ్యారని ఎందుకు అనుకోకూడదు? సీనియర్ అడ్వకేట్ ఈ రోజు విచారణకు ఫిజికల్ గా ఎందుకు అపియర్ కాలేదు? ఎట్లాగో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అనే ఉద్దేశంతో పోటీ చేయకుండా తప్పించుకోవాలి. సరే, అది రాజకీయ అంశాలు, అవి పక్కన పెట్టండి. లీగల్ గా ఉన్నటువంటి పాయింట్స్ మాత్రమే మనం మాట్లాడుకుందాం. లీగల్ పాయింట్స్ మాత్రమే మాట్లాడదాం. పొలిటికల్ ఇష్యూస్ కొన్ని పక్కన పెడదాం, లీగల్ గానే మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ సైమల్టేనియస్ గా రైట్, కొంత సాంకేతిక సమస్య కనిపిస్తుంది. ఈశ్వర్ గారు ప్లీజ్ సార్. హలో, ప్లీజ్ గో అహెడ్ సార్. ఇక్కడ పిటిషన్ మీ ఆడియో మ్యూట్ అవుతోంది. ఈడీ ఏ విధంగా అయితే అండర్టేకింగ్ ఇచ్చిండ్రో పిటిషనర్ కూడా అండర్టేకింగ్ ఇచ్చినట్టే. దాన్ని వయలేట్ చేస్తే ఖచ్చితంగా ఇట్ అమౌంట్స్ టు వయలేషన్ ఆఫ్
అబ్యూజింగ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. వైలేషన్ కాదు సార్, విచారణకు సహకరించనన్నారా? నాకు క్లియర్ గా మీరు చెప్పాలి. విచారణకు నేను సహకరించను, కోర్టుకు వెళ్తానన్నారా? కోర్టులో ఉంది కాదు, మనం క్లియర్ గా ప్రజలందరికీ అర్థం కావాలి కదా. విచారణకు నేను సహకరించను, నేను కోర్టుకు వెళ్తానని కవిత గారు అన్నారా? కోర్టులో నేను పిటిషన్ వేశాను, విచారణ దశలో జరుగుతోంది, రేపు 19 కూడా జరగబోతోంది, తీర్పు రాబోతోంది, అప్పటి వరకు వెయిట్ చేయాలని కోరుతున్నారా? చివరి మార్చి 2023లో తాను సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఆమెకి ఏదైతే ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చిందో అందులో క్లియర్ గా చెప్పడం జరిగింది ఈడీని నాట్ టు టేక్ ఎనీ కోహెర్సివ్ స్టెప్స్. మీన్ టైమ్ ది పిటిషనర్ ఈజ్ ఆల్సో బౌండ్ టు ఒబే ది ఆర్డర్స్ ఆఫ్ ది ఈడీ అండ్ టు కోఆపరేట్ విత్ ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ వెన్ ఎవర్ విచ్ ఎవర్ నీడెడ్. స్పష్టంగా చెప్పినప్పుడు షీ ఈస్ టు బౌండ్ బై ది డైరెక్షన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్. తాను కూడా హానర్ చేయాలి కదా. మరి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 26వ తారీఖు నాడు చివరిగా ఎక్కడ ఆనర్ చేయలేదంటారు? ఈడీ దగ్గర ఆనర్ చేయలేదంటే కోర్టు ఆర్డర్ ఆనర్ చేయలేదంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఆబ్వియస్ గా అబ్యూజింగ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా, చట్టాన్ని వ్యతిరేకించడమే. సుప్రీంకోర్టునే అబ్యూజ్ చేయడం, సుప్రీంకోర్టు ప్రాసెస్ నే. అక్కడ కమిట్మెంట్ ఉంది, నేను కూడా విచారణకు సహకరిస్తా. విచారణకు సహకరించలేదు కదా ఇక్కడ. విచారణకు వ్యతిరేకంగా నేను రాను అని చెప్పి చెప్పడం అనేది విచారణకు సహకరించలేదు కాబట్టి సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్న కామన్ ఉమెన్, కామన్ పర్సనాలిటీ, షీ ఈజ్ డిశ్చార్జింగ్ హర్ డ్యూటీ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒక ఎమ్మెల్సీ ఆమె. చట్టాన్ని కాపాడాల్సింది ఫస్ట్ చట్టాలు చేసే వ్యక్తులే. నేను ఎప్పటి నుంచో ప్రతిసారి చెప్తూ వస్తున్నా, చట్టాన్ని కాపాడాల్సింది ఫస్ట్ చట్టం చేసే వ్యక్తులే. బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, షీ ఈస్ టు ఒబే ది ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. She is to obey the undertaking given before the Supreme Court. Right. Obvious గా ఇదే సార్, ఇదే మళ్ళీ కేజ్రీవాల్ కి వర్తించదా అనేది కూడా ఒకటి వస్తుంది పాయింట్. డెఫినెట్ గా కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినా ఇంకా ఖచ్చితంగా హీ ఈస్ టు హానర్. ఇప్పుడు చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి తాను ఇంతవరకు సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు, ఎక్కడ కూడా దాన్ని ఆపమని అడగలేదు. అందుకే వాళ్ళకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయన్న ఉద్దేశంతోనే ఈడీ కూడా ఆగి వెయిట్ చేస్తుంది. ముఖ్యమంత్రి కాబట్టి గౌరవం ఇస్తుంది, ఒక ఆర్గనైజేషన్ కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళకు కూడా కొన్ని 8 సార్లు ఇచ్చినట్టున్నారు, 8 9 అయ్యాయి ఈడీ నోటీసులు. ఒకసారి మనం లైవ్ లోనే ఉండండి. కిషాన్ గారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్.